అల్టిమేట్గా తెలంగాణ కాపాడుకోవడమే కదా. చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా ఐటీడీపీ అని ఒకటి ఏపీ నుంచి ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారంటే ఇంకెక్కడి సెంటిమెంటు, ఇంకెప్పుడో పోయింది 10 ఏళ్ల తర్వాత అని మాట్లాడుతూ మెల్లగా ఇంకా సెంటిమెంటు లేదు అనే విధానాన్ని సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం కూడా భయంకరమైన ఒక కుట్ర కూడా జరుగుతున్నది. కింద చూస్తుంటే ఎక్కడుంది ఇంకా ఇంకా సెంటిమెంట్ ఏంది, 10 ఏళ్ళు దాటింది అనేసి ఎంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తెలుసా సోషల్ మీడియాలో. అంటే పసిగట్టే లోపే చేయాల్సిందంతా చేసుకుంటూ పోతామా అనే నేపథ్యంలో ముందుకు సాగుతున్నారు వాళ్ళు. ఏమి కాదమ్మా, మీరు అనవసరంగా ఎక్కువ అంటే ఏమో జరిగిపోతుంది, ఏమో అయిపోతున్నది, మనం అంత ఎక్కడో వెనకబడిపోతున్నాము, మనం ఏం చేయలేకపోతున్నాం అనే ఆలోచన చేయడం మంచిదే, కానీ నిరాశపడద్దు. నిరాశ కొంపకు ముప్పు అవుతుంది. ఎప్పుడు కూడా నిరాశపడద్దు. మనం 53, 56, 69లో విఫలమైన తిరిగి మళ్ళా మనం జరిగిన పొరపాట్ల నుంచి, తప్పొప్పుల నుంచి మనం అన్నీ సవరించుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఏదైనా తరిమి కొట్టిన వ్యక్తి మళ్ళా వస్తుంది. మీరు అంటున్నారు చూడు, కొట్టిన పాము మళ్ళా బుసలు కొట్టు కథ మెలకలు తిరుక్కుంటూ వస్తున్నది అని అంటే వస్తారు. తప్పదమ్మా. మనం చూసినాం కదా, మనం 71లో కూడా చూడలేదా, 11లో 10 మంది ఎంపీలు గెలిచినా ఏమైంది? ద్రోహాలు ఉంటాయి, నమ్మక ద్రోహాలు ఉంటాయి అమ్మ. ఎక్కడైనా కుటుంబంలో ఉంటాయి, పార్టీలో ఉంటాయి, సమాజంలో ఉంటాయి, ద్రోహాలు ఉంటాయి, నమ్మక ద్రోహాలు ఉంటాయి. కానీ తెలంగాణ అనే దాన్ని నాకైతే బలమైన నమ్మకం ఉంది, దీన్ని ఎవ్వడు ఏం చేయలేడు. నేను చెప్తున్నా కదా, ఒక్క రేవంత్ రెడ్డి కాదు, 1000 మంది రేవంత్ రెడ్డిలు చంద్రబాబు నాయుడికి పాదాలు మొక్కి పిసికి లేకపోతే భజన చేసి ఏం చేసినా కానీ ఈ కాలగర్భ మనం చూడలేదమ్మా. తెలంగాణ వద్దన్నోళ్ళని వాటి టీడీపీలో ఉన్న మనోడైనా పొందబెట్టలేదా మనం? చరిత్ర నేనేది కూడా ఊహాజనితంగా చెప్తలేను. భేటీలో పనికొచ్చే అంశాలు జరిగినాయి, నిజంగానే తెలంగాణ అభివృద్ధికి పనికొచ్చే ఏమన్నా విషయాలు? అదంతా సినిమా సెట్టింగ్ అమ్మ. నేను ఇంతకుముందు అదే అన్నారు, సినిమా సెట్టింగ్తో కంపేర్ చేశారు. అది ఏముందమ్మా, ఆయన ఒక లవ్ లెటర్ రాసిండు, ఈయన ఒక లవ్ లెటర్ రాసిండు, ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, వాళ్ళ అవసరం వచ్చింది అమ్మా. మూసీ నది విభజన చట్టంలో ఉందా? నవ్వుతారు ఎవడన్నా, దేంతో నవ్వాలో తెలుస్తలేదు. వాళ్ళకట 3 బిల్డింగ్లు కావాలట, వాళ్ళకట ఢిల్లీ తరహాలో ఏపీ భవన్ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ స్థలం కావాలట. వాళ్ళు లెటర్ రాస్తాడట, వీడు భూమి ఇస్తాడట. మాకు ఇది ఇవ్వండి అంటే ఇది ఎట్లుందంటే మేము ఇది అడుగుతాము, మీరు అది అడగండి. ఏది మనకు కూడా 7 కొండల్లో 3 కొండలు మనమన్నట్టు మీరు అడగండి, మేము ఇవి అడుగుతాము అంటే ముందే ప్రిపేర్ అయ్యేసుకొచ్చి బయట చెప్తా చూడాలి. అంత వెల్ ప్లాన్డ్ సెట్టింగ్ అమ్మాది, వెల్ ప్లాన్డ్. అంటే రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ ఏమీ లేదంటారు. అయితే ఎందుకంటే తెలంగాణలో పుట్టిన బిడ్డ, సరే ఉద్యమంలో ఆ రోజు లేడు, అదంతా వేరు విషయమైనా, అరే నా తెలంగాణ ఆగమైపోతుంది అని ఎందుకు ఆయన గింతనన్న సోయి లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? ఈ తెలంగాణలో పుట్టినోడే కదా, అవునన్నా కాదన్న కాదు కదా. ఆయనకి ఎప్పుడు ఉందమ్మా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. అంటే పోదామా ఎడన పోనీ అంతే లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆయన జడ్పీటీసీ అప్పుడు ఉందా, ఎమ్మెల్సీ అప్పుడు ఉందా, లేకపోతే ఆయన ఎప్పుడుంది చెప్పండి, ఎంపీ అని అప్పుడు ఉందా? అరే మీరు లేని దాన్ని పట్టుకొని ఆయనకు ఆపాదించి మీరే ఆయన పేద తెలంగాణ. మేము ఎప్పుడు నేను ప్రతిసారి చెప్పినా, నేను ఇక్కడ ఆయన ఎదురుగా ఆయన ఎంపీ ఆఫీస్ ఉంది కదా, చూపేది అక్కడెక్కడ ఫిలిం జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర, ఆయన ఆఫీసులో అందరి ముందు చెప్పిన కేసీఆర్ కుడి భుజం అయితే నువ్వు ఎడమ భుజం, ఆయన అన్న అయితే నువ్వు తమ్ముడు అయితే ఆయన అన్న, ఇంతే కానీ తేడా ఏం లేదని. నేను ఎట్లా కంపేర్ చేస్తారు మీరు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి? ఇప్పుడు మీరు కూర్చొని రచనలు చేసిరు, ఆయన గుండెలోకి వస్తారు. సరే తర్వాత ఏమైంది పరిస్థితులు పక్కన పెట్టినా ఆయన మాత్రం ఆయన గుండెల్లో నింపుకున్నాడు అన్నారు కదా, అసలు కంపారిటివ్ ఎట్లా ఎందుకు పోలుస్తున్నారు? అహంకారం నిర్లక్ష్యం అన్నిటి చంపేస్తుంది. కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో తెలంగాణ కోసం. 99 నుంచి 2001 కావచ్చు, 2001 నుంచి దాదాపు 2004 దాకా మేము ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, డబ్బులు లేక చెక్కులు ఇచ్చి ఫెయిల్ అయితే ఆఖరికి మా ఇద్దరిని పట్టుకొని ఒకటి ఇంట్లో వేసి చంపుతా అంటే కూడా మేము భరించినాం. విషాన్నిచ్చి చంద్రబాబు నాయుడు మా టీఆర్ఎస్ అకౌంట్ డబ్బులు వేయడానికి ఇక్కడే హైదరాబాద్లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఎన్ని ఒక్కటి కాదు, నేను నీళ్ళు ఇస్తే తప్ప కేసీఆర్ నీళ్ళు తాగిపోయేది, ఎవరు ఇచ్చినా తాగిపోయేది. అంటే అప్పుడు కేసీఆర్ని
అన్నం ద్వారా భోజనం ద్వారా. కేసీఆర్ని మట్టు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిరా. అదే మనం చూసినాం కదమ్మా 97లో తెలంగాణ ఉద్యమాన్ని మేము ప్రారంభించిన తర్వాత గద్దరన్న మీద ఎందుకు పోలీస్ కాల్పులు అయినాయి? ఉత్తనే అనయా బెల్లి లలితనే 18 ముక్కలు ఎందుకు నరికేండ్రు? మా తెలంగాణ మీరు అన్నారు చూడు, తెలంగాణ అనే పదానికి టీ అనే పదానికి అంత శక్తి ఉంటుందని మీరు పోయి మీరు వెరిఫై చేయండి. నేను చెప్పింది వాస్తవం అయితే మీరు మళ్ళీ ఒక్కసారి అడగండి. 97లో మేము తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఈనాడు అధిష్టానం తెలంగాణ అనే పేరుతోటి ఏ పత్రికా స్టేట్మెంట్ వచ్చినా ముద్రించడానికి వీల్లేదని సర్క్యులర్ జారీ చేసిండ్రమ్మా. వెరిఫై చేయండి. నేను చెప్పిన తప్పైతే 99లో ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఎన్ఆర్ఐలు డబ్బులు ఇచ్చి తెలంగాణకు సంబంధించిన అంశాలన్నిటినీ కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ రూపంలో పత్రికలు వేపియమని అంటే వాళ్ళు సుమారు 2 లక్షల రూపాయలు పంపితే మేము ఆ డబ్బులు పట్టుకొని ఈనాడికి నేను పిఎల్ విశ్వేశ్వరరావు సింహాద్రి మేమందరం అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అప్పుడు వాళ్ళు పంపితే పోయి అడిగితే ఈనాడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా తెలంగాణ పేరుతోటి ఏనన్నారు, డబ్బులు తీసుకొని కూడా ఏనన్నారు, అంటే డబ్బులు ఇస్తే కూడా ఏనన్నారు. ఇదమ్మ తెలంగాణ అంటే. మీకు తెలంగాణ అంటే ఏందో ఇంకా మీ యువకులు చాలా నేర్చుకోవాలి. తెలంగాణ అంటే ఒక నిప్పు రవ్వ, ఒక అగ్ని కణం. తెలంగాణ అనేది దీన్ని నేను చెప్తున్నా కదా, ఒక్కడు కాదు 1000 కాదు 1,00,000 మంది చంద్రబాబులు వచ్చినా నమ్మకద్రోహులుగా తయారయ్యే రేవద్దు లాంటి వాళ్ళైనా ఎవడైనా కావచ్చు, నమ్మక ద్రోహం చేయడానికి కోవట్టులుగా ఇన్ఫార్మర్లుగా పనిచేయడం ప్రయత్నం చేసిన ఈ తెలంగాణ గడ్డని ఏం చేయలేరమ్మా. కాకపోతే కొంతకాలం అట్లా ఉంటుంది, నెవురు కప్పిన నిప్పులాగా ఉంటుంది. మీరు అంటున్నారు కదా, అరే ఏది ఇంత అయితే ఎవడు వస్తలేడు, అంత అయితే ఎవడు వస్తలేడు అని అంటారు. కానీ మళ్ళీ ఎంతకాలం అని ఇప్పుడు అంతకాలం గోసవాడి మళ్ళీ గదే మళ్ళీ మొదటికి వచ్చింది కదా అనేసి మళ్ళీ చూస్తుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నాం. వైనం చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ అంతంత పెద్ద బ్యారికేడ్ లేచి క్యాంపస్కి పోతే కనపడుతున్నంత కుక్కల్ని నక్కల్ని దోసుకొని పోతున్నారు అరెస్టులు చేసి. అంటే మనకు కొంచెం కడుపు తరుక్కుపోతుందా లేదా? యాజువల్గా చూస్తుంటారే మళ్ళీ ఇంత కొట్లాడి తెచ్చుకొని మళ్ళీ గిదే ముందుకు వచ్చింది కదా అనే బాధ అయితే ఎట్లుంటుంది చెప్పండి. అవునన్నా ఆ బాధని ఆలోచన చేయాలి, ఆ ఆలోచనని అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహనతో కూడినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యూహేత్తులు తయారు చేసుకోవాలి. మరి ఇంత తెచ్చి కాపాడుకొని చేసుకున్న దాంట్లో మళ్ళీ వచ్చి ఎవడో వాడో వీడో దూరి మళ్ళీ అంత ఆగమాగం చేస్తుంటే ప్రతి ఒక్కడికి ఆ బాధ అయితే ఆ గుండెలో లోపల ఆవేదన అయితే ఉంటుంది కదా. వస్తాయమ్మ, ఇప్పుడు మనం మంచి అందంగా పెద్ద బంగ్లా కట్టుకుంటాం, ఓ తుఫాన్ వచ్చే లేకపోతే ఇంకేదన్నా భూకంపం వచ్చే ఇంకేదో జరిగితే మనము ఏడ్చుకుంటా కూర్చుంటామా? ప్రత్యామ్నాయం ఆలోచిస్తామా? అదేలే కొంత ఆవేదన కలుగుతుంటుంది, దాంతోపాటు దాన్ని కాపాడుకునే ప్రయత్నం మళ్ళీ చేసుకోవాల్సిందే. ఆలోచించాలి. అవును. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, అందరికి కూడా మీ పార్టీలు, మీ జెండాలు, మీ ఈగోలు అన్నీ పక్కన పెట్టి అందరూ కూడా జరిగిన తప్పుల్ని ఒప్పుకొని తల్లి తెలంగాణని నడి బజార్లో వివస్త్రణ చేసి అంగట్లో సరుకు చేస్తుంటే కళ్ళప్పగించి చూడడం కాదు తెలంగాణ భూమిపుత్రుడి యొక్క విధానం. నా తల్లిని నడి బజార్లో అంగడి సరుకుని చేస్తుంటే చూసుకుంటా ఉంటే నేను మనిషినా అమ్మ? నేనేమన్నా మనిషి అని చెప్పుకోవడానికి నాకు ఒక అర్హత ఉందా? ఇవాళ తెలంగాణ తల్లిని మరోసారి ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సఫలమవుతారా విఫలమవుతారా దాన్ని ఎంతవరకు తీసుకుపోతారని పక్కన పెట్టిన ప్రయత్నాలు ప్రారంభమైనాయి. మనందరం ఇప్పటికైనా భేషజాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా మనం ముందుకు పోకపోతే మన వాదనలు, మన కొట్లాటలు, మనకు సంబంధించిన ఏమన్నా తేడాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. అవన్నీ తర్వాత సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు కథ చాలా ముందుంది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.